మొత్తానికి నిన్న మార్కెట్ పడింది, ఆ క్లోజింగ్ కంటే మార్కెట్ కూడా లాసెస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఒక రేంజ్ పడేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఉండవు అనుకున్నాం, అదే నడుస్తుంది. మీకు ఏప్రిల్లో 21,800 అక్కడ వరకు రావచ్చా అంటే ఈ ఈ వార్ కనుక ఎక్స్టెండ్ అవుతూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక క్లోజ్ అయింది, అది ఓపెన్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవుతే కనుక ఆయిల్ బ్లాక్ అయిపోద్ది. ఆయిలే కాదు, ఫెర్టిలైజర్స్, ఎనర్జీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, మొత్తం గ్యాసోలిన్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి. సో బ్లాక్ అయిపోతే గ్యాసోలిన్ పెద్ద ఎక్కువ స్టోరేజ్ చేయరు. సో ఇంకా ఎక్స్టెండ్ అయితే చాలా ఇబ్బంది. సో అంటే ఎక్కడో చోట కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి. ఎక్కడ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నా మాట నువ్వు వినాలన్నట్టుంది ఇరాన్. కండిషన్స్ పెట్టి అయితే నేను ఒప్పుకుంటాను అన్నట్టుంది. సో ఎంతవరకు వెళ్తుంది మరి, ఆయన ఒప్పుకుంటాడా? ఈ డీల్ అనేది ఎంత త్వరగా నడిస్తే అంత బెస్ట్. ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే క్రూడ్ మీద ఎఫెక్ట్ ఉంది. ఏషియన్ కంట్రీస్ అందరి క్రూడ్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి చాలా ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అకౌంట్ మీద కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, ప్లస్ జీడిపి మీద కానీ, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. మన రూపీ కూడా మళ్ళీ ఇదైపోయింది కదా, 92 చేంజ్కి వచ్చేసింది. సో పోను అది 100 అయ్యేటట్టుంది, 100 రూపీస్ అయ్యేటట్టుంది కన్వర్షన్లో. సో ఇవి కొంచెం అంటే వారి ఎంటర్ అయ్యారు కానీ ఎగ్జిట్ అవటం తెలియట్లేదేమో, ఒక రకంగా ఎక్కడ ఆపాలో తెలియట్లేదేమో అనిపిస్తోంది. సో అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? అక్కడ ఏం చేయడానికి ఏం లేదు. వాట్ టు డూ నెక్స్ట్? మిలిటరీ వాళ్ళు ఎదురు తిరగాలి, అప్పుడు కానీ ఆగుద్దేమో అనిపిస్తుంది. అలెగ్జాండర్ చూసాం కదా ఇండియాకి వచ్చినప్పుడు ఏమైందో. సో అట్లనే అవుతుందేమో. సో డెఫినెట్గా ఎక్కడో చోట ఇది కావాలి, ఏదో ఒక స్టెప్లో ఆగటం అనేది కావాలి. అది ఎక్కడ అవుతుంది అనేది, ఎక్స్టెండ్ అవుతుందన్న భయం ఉంది, తొందరగా సెటిల్ అవుతుందన్న ఇది కూడా ఉంది. సో ఎప్పుడైనా న్యూస్ రావచ్చు. వచ్చిన రోజు, సీజ్ ఫైర్ అయిన రోజు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిన రోజు మార్కెట్ కూడా 6 to 7% పెరిగే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్.